మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదుటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. ఇవాళైతే మా పెద్దోని కోసం ఈరోజు టమాటా రైస్ చేస్తాను. ఎందుకంటే వానికి కొంచెం జలుబు దగ్గు అట్లా ఇప్పుడు వైరల్ ఫీవర్లు వస్తాయి కదా, అందుకని చెప్పి వానికి టమాటా రైస్ చేస్తాను. మంచిగా చట్పటా ఉంటుందని చెప్పి ఇక్కడైతే గిన్నె పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేసిన. ఆయిల్ బాగా వేడైంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటాను. సింపుల్గా మనకి ఎప్పుడన్నా మనం చిన్నగా ఉన్నప్పుడైతే జ్వరాలు దగ్గులు జలుబులు వచ్చిందంటే వెల్లుల్లి కారం చెప్తారు కదా, అదైతే చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు తింటలేరు కదా, అందుకని చెప్పి నేను ఇట్లా వెల్లుల్లి అయితే ఎత్తాను. మా పెద్దోడు తింటాడు, మా చిన్నోడు అయితే తినడు. కాబట్టి మన టమాటా రైస్లో ఎప్పుడు కానీ టమాటా కర్రీ చేసినా, టమాటా రైసు పాలకూర కర్రీ చేసినా కూడా వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ 5 నుంచి 6 వెల్లుల్లి అయితే వేసుకున్నా. అంతేకాకుండా ఎండుమిర్చి ఒక 2 నుంచి 3 వేసుకొని మంచిగా పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ అది ఉంటుంది కదా, దాని పేరేమంటారు అబ్బా, ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. మన టమాటా రైస్లా పులిహోరలా మంచిగా ఉంటుంది. ఇవైతే కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకుందాము. అయితే ఇప్పుడున్న వెదర్ మాత్రం ఖచ్చితంగా మంచిగా లేదు కాబట్టి మనం వేడి నీళ్ళే ఫ్లాస్క్లో పోసుకొని తాగాలి, గోరువెచ్చని నీళ్ళు. మా పెద్ద బాబుకి 3 రోజుల స్కూల్కి అయితే వేడి నీళ్ళు పంపించే ఇస్తాను. ఎందుకంటే వానికి కొంచెం గొంతు నొప్పి అవన్నీ ఉంటాయి. మా అత్తయ్య కూడా గదే గొంతు నొప్పి ఉన్నది, కానీ ఆమె కొంచెం ఏజ్డ్ కాబట్టి ఆమె కొంచెం సివియర్గా ఉన్నది, ఒక గట్లయితున్నది. ఇక్కడైతే మనం టమాటా ప్యూరీ అయితే వేసుకున్నాం. అంటే ఒక 3 నుంచి 4 లేదా మీ ఇష్టం, మీకు ఎంత రైస్ వేసుకుంటారో అంత రైస్ని బట్టి మీరు టమాటాలు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. టమాటాలు ఓన్లీ టమాటాలు, అందులో ఏం కలపలేదు. ఓన్లీ టమాటాలు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత ఈ పోపు వేసిన దాంట్లో నేను టమాటా ప్యూరీ అయితే వేసుకున్నా. మొత్తం ఒక్క ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ టమాటా మాత్రమే వేసి వేస్తాను. మస్తు టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు అస్సలు వేయకండి. పిల్లలకు లంచ్ బాక్స్లో మంచిగా ఉంటుంది, ఎందుకంటే అది చల్లారిన కూడా టేస్టీగానే ఉంటుంది. అంతేకాకుండా మంచిగా నోటికైతే పుల్ల కారం కారంగా మంచిగా ఉంటుంది. గిట్లయితే టమాటా ప్యూరీ అయితే వేసుకున్నా. దీనికి సరిపడా ఉప్పు కారాలు కూడా వేసుకుందాం. అయితే మీరైతే తమ్నేలు చదివారు కదా, నిజంగా అవసరానికి మనుషులను ఎట్లా వాడుకుంటారా అన్నది నిజంగా నా జీవితాలు ఎన్నో జరిగినాయి, కానీ ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అదేందన్నది వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను మంచిగా టమాటా ప్యూరీ వేసుకున్నా. ఇందులో ఉప్పు కారం పసుపు మీరు సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి. జీలకర్ర ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ మీదికి వచ్చే వరకు, అంటే కొంచెం ఇందులో వాటర్ ఉంటాయి కదా ఆ టమాటాల వాటర్ పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. అప్పటి వరకు మనం లోపలేమనే ఉడికించుకోవాలి టమాటాలను. ఆ తర్వాత మనం ఉడికించిన రైసు వేసుకోవాలి. గంతే, టమాటా రైస్ అయితే అది రెడీ అయిపోతుంది. మస్తు ఈజీగా ఉంటుంది, కానీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకు తొందరగా టిఫిన్లు ఏం చేయాలి ఏంది అనేది మీకు నా వీడియో చూస్తే అర్థమైపోతుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెసిపీస్ని ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎట్లా వచ్చింది, ఏ రెసిపీ ట్రై చేసినా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖుషి అవుతా, ఎందుకంటే నాకు కూడా మీ ఒపీనియన్ ఏంది, మీరు ఎట్లా మంచిగా ఉన్నాయా లేదా రెసిపీస్ అనేది నాకు చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది. మీరు కామెంట్ పెడితేనే కదా అర్థమవుతుంది. గట్లయితున్నది. ఇక్కడ అయితే అన్ని రకాల ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, మీరు మర్చిపోయారో లేదో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటలేను. వేసుకోకుండా వెల్లుల్లి మాత్రం వేసుకోండి, అల్లం వేసుకోండి, అల్లం ముక్కలు అట్లా అయితే వేసుకోండి. అక్కడైతే టమాటా రైస్ కోసం అయితే టమాటాలు మంచిగా మగ్గుతానే అంతలోపు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా పెద్దోని కోసము ఇక్కడ నల్ల శనగల ఫ్రై అయితే చేస్తాను. నల్ల శనగలు అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నా. ఇక్కడైతే గిన్నె అయితే పెట్టుకున్నా, మంచిగా ఆయిల్ వేసిన కొద్దిగానే, తర్వాత జీలకర్ర వేసుకున్నా, వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు. ఇది మనము నల్ల శనగల ఫ్రై కాబట్టి వెల్లుల్లి ఎండుమిర్చి ఖచ్చితంగా ఉండాలి, కరివేపాకు ఉండాలి. మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే మిరియాల పౌడరు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి మాత్రమే వేసుకున్నా. దాంతోపాటు మిర్చి సన్నగా వేసుకున్న మిర్చి కరివేపాకు సింపుల్గా చేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఎత్తలేను, ఎందుకంటే మనకు శనగలే హెవీ. ఇక మనం అన్ని కారాలు ఉప్పులు మసాలాలు వేసుకుంటే ఇంకెక్కువ హెవీ అయిపోతుంది పిల్లలకు. మరి లంచ్ 12:30 లోపు తింటారు, బ్రేక్ఫాస్ట్ 10 లోపు తింటారు కాబట్టి వాళ్ళకి 2 గంటల డిఫరెంటే ఉంటుంది కాబట్టి హెవీ అయితే ఇవ్వకండి మీరు పిల్లలకు బ్రేక్ఫాస్ట్.
కొంచెం ఎయ్యండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎయ్యండి. ఎక్కువ ఎయకండి. లంచ్ ఎక్కువ ఇయ్యండి. అప్పుడు ఏమైతది బ్యాలెన్స్ అయిపోతది. గట్లయితే ఉంటది. ఇక్కడైతే నేను శనగలేసుకున్నా. శనగలేసుకున్న తర్వాత ఉప్పు, కారం, మీరు పసుపు ఇవన్నీ ఏసుకోండి. జీలకర్ర మాత్రం ఖచ్చితంగా ఏసుకోండి. మంచిగా డైజెషన్ అయితది కాబట్టి ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకుందాం. నేనైతే నిమ్మరసం ఏసుకుంటలేను. మీకు ఇష్టం ఉంటే నిమ్మరసం ఏసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వెదర్ మస్తు డిఫరెంట్‌గా ఉంటాది కాబట్టి జలుబు, దగ్గు ఉంటాయి కాబట్టి నిమ్మరసం ఏసుకోకండి. గట్టయితే రెడీ చేసి అయితే ఇచ్చేత్తాను ఆ పిల్లలకు. టమాటా రైసు, శనగలతోని ఫ్రై అయితే చేసిత్తాను. 2 కూడా మంచి హెల్తీ రెసిపీసే. ఆరోగ్యం బాలేనప్పుడు, ఏదైనా తినబుద్ధి కానప్పుడు గిట్లా పిల్లలకు హెల్తీ హై ప్రోటీనే ఇయ్యండి. నిజంగా మనం ఆరోగ్యం బాలేదని చెప్పి పిల్లలను మనము ఏం తింటలేరని చెప్పి మనం ఏం చేత్తాం, అవి ఇవి బయట ఫుడ్‌లు యాడ్ చేత్తాం. బ్రెడ్‌లు ఇత్తాం. అవి ఇయ్యకండి. ఆరోగ్యం బాలేనప్పుడే హెల్తీ ఫుడ్ ఇయ్యండి. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇయ్యండి. పన్నీరు, చెన, బఠానీలు, పల్ ఉడకబెట్టిన పల్లీలు ఫ్రై చేసి, ఉప్పు, కారం ఏసి పిల్లలకు నెయ్యిలో ఫ్రై చేసి, ఉప్పు, కారాలేసి అవ్వియ్యండి. అట్లియ్యండి అంతేగాని పిల్లలు హెల్త్ బాలేనప్పుడు, నోరు చప్పగున్నప్పుడు బయట చిప్స్ అవన్నీ మాత్రం ఇయ్యకండి. ఇట్లయితే మాటల మాటలాడి చెప్పడమే మర్చిపోయినా. ఇక్కడ ఉప్పు కారాలన్నీ వేసుకున్నా రెడీ అయిపోయింది. లాస్ట్‌గా నేనైతే కొత్తిమీరతోని ఏసేసుకుంటాను. ఇవన్నీ మీకు ఇష్టం ఉంటే నిమ్మరసం వేసుకోండి. ఇక్కడైతే రెడీ అయిపోయింది. అంతలోపు టమాటాలు మంచిగా మగ్గిపోయి ఆయిల్ అయితే మీదికొచ్చింది అనుకుంటారా? ఆయిల్ అయితే మంచిగా మీదికొచ్చింది. ఇప్పుడు మనమైతే రైస్ ఏసుకుందాం. ఒక్కసారి కలిపేసుకొని మంచిగా రైస్ ఏసుకుందాము. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. దాంతో పాటు ఆయిల్ కూడా మీదికొచ్చింది. గిట్లా ఆయిల్ మీదకొచ్చిన తర్వాత మనము ఎంత కావాలో అంత రైస్ అయితే వేసుకుంటే సరిపడా కరెక్ట్‌గా ఉంటది మనకైతే. చూత్తారు కదా! గిట్లయితే రెడీ అయిపోయింది టమాటా రైస్. అయితే నేను ఈ మాట ఎందుకంటానంటే, మనము మన అవసరాన్ని బట్టి మనుషులు మాట్లాడతారని ఎందుకంటానంటే, నిజంగా ఇంకా 2 రోజులు ఇయాల 17 తారీఖు గదా! రేపు గాక ఎల్లుండి మా మూడో తోడికోడలు వాళ్ళ చెల్లె మ్యారేజ్ ఉన్నది. హైదరాబాద్‌లోనే ఉంటారు వాళ్ళ అమ్మానాన్నలు. ఇక ఇక్కడనే హైదరాబాద్‌లోనే పెళ్లి కాబట్టి ఇక మేము దగ్గరనే ఉన్నాం కాబట్టి మేమైతే పోవాల్సొత్తది ఖచ్చితంగా. ఇక్కడైతే నేను రైస్ ఏసుకుంటానా. రైస్ ఏసుకొని మంచిగా ఉప్పు, కారాలు చూసుకొని మంచిగా కలుపుకోండి. లాస్ట్‌ల మనమైతే కొత్తిమీర ఏసుకుంటే మనకు టమాటా రైస్ అయితే రెడీ అయిపోతది. ఖచ్చితంగా మీ పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో పెట్టండి. మంచిగా ఎంజాయ్ చేత్తరు. పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా తింటేనే కదా మనకు మంచిగా అనిపిత్తది. వాళ్ళు తినకపోతే మనకంతా ఏదో లేజీగా ఏదో అన్న ఫీలింగ్ కలుగుతది. నాకైతే మా పిల్లలు టిఫిన్ ఖాళీ చేసి తీసుకురాకపోతే నాకైతే ఆ రోజు మంచిగా అనిపియేది. వాళ్ళకి మంచిగా వండలేదేమో అన్న ఫీలింగ్‌లుంటా. కాబట్టి మనం చేసిన తర్వాత ఉప్పు, కారాలు కూడా చూసుకొని టిఫిన్ బాక్స్‌లో పెట్టండి. అప్పుడు వాళ్ళకు మంచిగా మనకు ఉప్పు, కారాలు తెలిసిపోతాయి కాబట్టి వాళ్ళకి మంచిగా కడుపు నిండా తింటారు. మనం ఏం టేస్ట్ చేయకుండా టిఫిన్‌లో పెట్టేత్తే ఉప్పు తక్కువైనా, కారం ఎక్కువైనా పిల్లలు తినలేకపోతారు గదా! అందుకని జెప్పి గట్లయితే ఉంటది. అయితే మా మూడో తోడికోడలు హైదరాబాద్‌ల వాళ్ళ చెల్లె పెళ్ళని జెప్పి ఇగ 19 తారీఖు ఉన్నది గదా! ఇగ మేమైతే ఊడే ఉంటది. ఇక్కడైతే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను లాస్ట్‌ల కొత్తిమీర అయితే ఏసేసుకుంటాను. ఇగ మా హస్బెండు జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇగ ఎట్లుంటదనేది మీకు గూడా చూపిత్తా. ఇక్కడైతే నీళ్ళైతే వేడి జేత్తాను మా పెద్దోని కోసం. అంటే ఫ్లాస్క్‌ల వేడి అంటే గోరువెచ్చని నీళ్ళైతే అంటే కొద్దిగా వేడిగుంటే వాడికి స్కూల్‌ల ఎండింగ్ వరకు వాడికి కొద్దిగా మంచి గోరువెచ్చగా అయితాయి అని జెప్పి నేనైతే నీళ్ళైతే వేడి జేసి వాడికి ఫ్లాస్క్‌లో ఇచ్చి వాడిని డ్రాప్ జేసి ఇంటికైతే వచ్చిన. ఇంటికొచ్చిన తర్వాత ఆయన నేను ఇద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసినాం. చూత్తారు గదా! ఎంత హెల్తీ బ్రేక్‌ఫాస్టో. ఇక్కడ ఓట్స్, చెన, 1 ఎగ్గు, డ్రై ఫ్రూట్స్ గిట్లయితున్నది. ఒక యాపిల్ గూడా తీసుకుంటాం. ఇగ గిట్లయితున్నది. ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తినండి. హెల్తీ ఫుడ్డు మీ పిల్లలకు గూడా పెట్టండి. ఇగ మా ఆయనయితే ఆఫీస్‌కైతే ఎళ్ళిపోయిండు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఇంటి పని, వంట పని చేసుకుంటా, మీతో మాట్లాడుకుంటా, ఎడిటింగ్ చేసుకుంటా, గిట్లయితే టైమ్ పాస్ చేత్తా ఉంటా. అయితే ఇగ ఒక నెల కిందట, నెల 15 రోజుల కిందట మా పెద్ద తోడికోడలు మా ఇంటికైతే వచ్చింది. వాళ్ళ కొడుకును హైదరాబాద్ చదువుకుంటాడు కాబట్టి, హైదరాబాద్‌లో చదువుకుంటాడని చెప్పి చూడడం కోసమైతే వచ్చింది. కానీ అనుకోకుండా వచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. మేము ఉండమనలేదని చెప్పి కోపంగా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత మా అత్తమామలతోని చెప్పింది. చెప్పి నాకు తెలవకుండానే వాళ్ళే ఫైటింగ్ అయ్యారన్నట్టు. మా అత్త, మా మామ, మా పెద్ద బావ, మా పెద్ద తోడికోడలు, మా ఆయన ఈళ్ళందరికీ విషయాలైతే తెలిసిపోయినాయి. నేను చూసుకోలేదు అన్న విషయం. అది మీకు తెలిసిందే. పాతోళ్ళకి తెలుసు. కొత్తోళ్ళకైతే ఏంది కొత్త రామాయణం నాకైతే తెలవదని చెప్పి అనుకుంటారు గదా! అట్లయితే ఉంటది. అయితే ఇక్కడ షీషాలు చూపిత్తాను గదా! నేనైతే 2 రకాల షీషాలు తీసుకున్నా. అంటే ఇంట్లోది ఒకటే ఉండే యూజ్ చేసేదాన్ని. అంతకుముందు ఒకటే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే 2 యూజ్ చేత్తానా. ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఆయిల్ ఒక షీషలో ఏసుకున్నా. రోజు మనం కర్రీ చేసుకోవడానికి సెపరేట్ ఒక ఆయిల్ ఒక షీషలో పెట్టేసుకున్నా. గట్లయితున్నది. ఇక్కడ షీషలు గూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ సరుకులు తెచ్చినప్పటి నుంచి నేను క్లీన్ చేయడం అయితే కుదురుతలేదు. అవి గూడా క్లీన్ చేసుకుంటా. ఇట్లా రోజు కొద్దిగా అయితే చేసుకుంటా. ఒకటేసారి చేయడం అంటే గూడా మస్తు ముష్కిలే.
ఇక్కడ చియా సీడ్స్ అయితే రోజు నేను నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని నానబెట్టుకొని తాగుతా. ఎందుకంటే మాది పొద్దున సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు తాగొచ్చు. ఒక ఒక టైం అంటూ లేదు, ఎప్పుడైనా తాగొచ్చు. మంచిదన్నట్టు హెల్త్‌కు. కాన్‌స్టిపేషన్ గానీ, పిగ్మెంటేషనే గానీ, రింకిల్సే గానీ, మంచి స్కిన్ టైటన్‌కు గానీ, హెయిర్‌కి గానీ మంచిగా పనికొత్తది. ఖచ్చితంగా చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ రోజు నీళ్ళలో నానబెట్టుకొని తాగండి. గట్లయితే ఉంటది. అంతేకాకుండా మా పెద్దోనికి మంచి డ్రింక్ అయితే ఇచ్చిన. అదేం డ్రింక్ అనేది కూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే నేను కలోంజి, అజ్వాన్, ఆహ్, జీరా, సోంపు, దాల్చిని, సొంటి పౌడర్ ఇవన్నీ కలిపి మంచిగా నీళ్ళల్లో ఏసుకొని ఒక స్పూన్ ఏసుకొని నీళ్లు మరగబెట్టిన నీళ్ళల్లో కొద్దిగా గోరువెచ్చగా కాగానే నిమ్మరసం వేసి మా పెద్దోనికైతే ఇచ్చిన. వాడు పొద్దున, సాయంత్రం 2 సార్లు ఇట్లనే ఇచ్చినా వానికైతే తగ్గిపోయింది. అన్నిటికి గోళీలైతే పరిష్కారం గాదు. కొన్ని మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి మనం అట్లయితే ఇప్పుడున్న వెదర్‌కైతే ఖచ్చితంగా రోజు ఒక గ్లాస్ ఇయ్యండి పిల్లలకు పొద్దున బ్రష్ చేసిన తర్వాత. ఇట్లా ఇయ్యండి పిల్లలకు. మనం గూడా తాగాలే. మంచిగుంటది. హెల్త్‌కి మంచిది. గిట్లయితున్నది. అయితే ఇగ మా పెద్ద తోడికోడలు అత్త అంటందట. కానీ మా అత్తకు కొంచెం హెల్త్ బాలేదుగా 2 రోజులుగా వైరల్ ఫీవర్ వచ్చి. ఇగ మా అత్తయితే అత్తలేదు. ఇగ మా పెద్ద బావ, మా పెద్ద తోడికోడలు రావాలని జూత్తార్రు. కానీ నేను పిలుత్తలేను. అంటే నన్ను అడుగుతలేదు. అంటే మా ఇంటికి ఇప్పుడు నేను మంచిగా ముందు మంచిగా మాట్లాడితే ఖచ్చితంగా మా ఇంటికచ్చేది. అచ్చి మేమందరం కలిసి పోయేటోళ్ళం. కానీ అప్పుడు నాతోని గొడవ పెట్టుకున్నట్టు గాదు, ఏం గాదు. మా ఇంట్లో మంచిగా ఉన్నది, తిన్నది. ఇంటికి పోయి వాళ్ళ మా అత్తమామలతోని నా గురించి అన్నీ గూడా చాడీలు చెప్పింది. మంచిగా ఫుడ్ పెట్టలేదు, మంచిగా చూసుకోలేదు, ఉండమని అనలేదని చెప్పి గొడవ పెట్టుకునేది అనే విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు రావడానికి మొఖం లేదు. నన్నైతే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆ రోజు గొడవ పెట్టుకునే విషయం నా దాకా రాలేదు గానీ నాకైతే తెలిసిపోయేదన్నట్టు. ఇగ గట్లయితున్నది. ఇప్పుడు అచ్చే రావాలని ఉన్నా గూడా ఇప్పుడు నా ఇంటికి ఎట్లత్తది? ఆ రోజు గొడవ పెట్టుకున్నా గదా! నాతోని గొడవ పెట్టుకోకపోయినా మొత్తం మందికి చెప్పేసింది గదా! ఇట్లా చూసుకున్నది, గట్లా చూసుకున్నది అని జెప్పి. ఇప్పుడు మొఖం లేక ఎట్లా అని ఆలోచిస్తాంది. అప్పుడే నాతోని మంచిగా మాట్లాడితే అయిపోయేది గానీ మంచిగానే మాట్లాడినా, మంచిగానే చూసుకున్నా. కానీ చూసుకోలేదని జెప్పి తిన్నది పోయింది, చూసుకున్నది పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఉండమనలేదని జెప్పి రివర్స్‌గా మాటలైతే నా మీద పెట్టేసిందట. ఆ విషయం అయితే నాకు తెలవది. ఇగ దసరాకైతే పోదామనుకుంటానా. మరి ఆ విషయం బయట పడితే ఖచ్చితంగా నేను అడుగుదామనే చూత్తానా. నేనేం చూసుకోలేదు, నేనేం పెట్టలేదు అని జెప్పి అడుగుదాం అనుకుంటానా. మరి ఏమైతదో ఏమో చూడాలి. అయితే ఇక పెళ్ళికైతే ఎవరు అత్తలేరు. ఒకవేళ మేము మాట్లాడితే మా పెద్ద తోడికోడలు మా ఇంటికచ్చి ఉండి ఒక 2, 3 రోజులుండి వాళ్ళ కొడుకు హైదరాబాద్‌లో హాస్టల్‌లో చదువుతాండు గదా! వాళ్ళ కొడుకుని చూసుకున్నట్టుంటది. ఈ పెళ్ళిని చూసుకున్నట్టుంటది అని జెప్పి ఐడియా అయితున్నది. మా అత్త ఇండైరెక్ట్‌గా మా ఆయననైతే అడుగుతాందట. మీరు పోతార్రారా పెళ్ళికి? పెద్ద వదిన అద్దాం అనుకుంటాంది అని జెప్పి ఇండైరెక్ట్‌గా మా అత్తతోని అనిపిత్తార్రు. కానీ మా పెద్ద బావ, మా పెద్ద తోడికోడలైతే మాకైతే ఫోను చేయలేదు. మాతోనైతే మాట్లాడతలేరు. గట్లయితున్నది కథ అంతా. డిఫరెంట్ ఉంటది మా ఇంట్ల. పరేషాను. డిఫరెంట్ అన్నట్టు. అది రోజు చూసేటోళ్ళకే అర్థమైతది వీడియోసు. అంతే గాకుండా అందరికి కష్టాలుంటాయి. కష్టాలున్నాయని చెప్తలేను. అత్త, కోడళ్ళు వల్ల గొడవలుంటాయి. గట్లయితే ఉంటది మా ఇంట్ల. మరి పెళ్ళికి ఎవరెవరొత్తరు, ఏంది కథ అనేది చెప్తా మీకైతే రేబాకెల్లుండి. ఇక్కడైతే బట్టలైతే పిండిన 2 రోజులుగా బట్టలు పిండిన వర్షంలో తడుస్తానే, మళ్ళీ ఆరేత్తానా, మళ్ళీ ఇంట్లో ఆరేత్తానా, బయట ఆరేస్తానా గిట్లనే జరుగుతాంది. ఇక మా పెద్దోడైతే పొద్దున వాడు స్టీమ్ చేసుకొని పోయిండు. అందులో కొద్దిగా విక్స్ ఏసిన స్టీమ్ చేసిండు. రాత్రి కూడా స్టీమ్ తీసుకున్నాడు. గట్లయితున్నది. ఇది కరోనా టైంలో తీసుకున్నాం. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంక పక్కన పెట్టిన యూజ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే అందరికి వైరల్ ఫీవర్లే కదా! గట్లయితున్నది. ఇక మా పెద్దోడు స్టీమ్ చేసుకున్నాడు. మంచిగా వేడి వేడి నీళ్ళైతే ఇచ్చిన. అంతేకాకుండా కషాయం ఇచ్చిన. వాడు తాగేసి వెళ్ళిపోయిండు. ఇక్కడైతే నేను మామగారు ఫిలిం చూస్తానా. పాత ఫిలిం ఇది. ఇగ గిట్లయితున్నది. నేను ఫిలిం చూసుకుంటా, ఇక ఇంటి పని వంట పని అయితే చేసుకుంటా. నిజం చెప్పాలంటే అబద్ధాలకే అన్యాయానికే మంచి రోజులున్నాయి. చెడుకు మంచి రోజులున్నాయి గానీ మంచికి మాత్రం మంచి రోజులు లేవని చెప్తా. గిట్లయితున్నది ఇయాల వీడియో. మా పెద్ద తోడిక వస్తదా? రాదా? పెళ్ళికి ఎంతమంది పోతాం అనేది మీకు రేపటి వీడియో షేర్ ఇయాలైతే గిట్లున్నది. మీకు నచ్చిందనుకుంటానా. ఇక రేపటి వీడియోతో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే.